అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పలు అంశాల్లో అందులో ముఖ్యంగా ఇరాన్కు సంబంధించినటువంటి చాబహార్ పోర్టుపై మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చేసినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య, అదేవిధంగా మారుతున్నటువంటి సౌదీకి సంబంధించినటువంటి అంశాలు ఇట్లాంటి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు కందాడే పాసాది గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ఈ చాబహార్ పోర్టు సడన్గా ఎందుకు తెర మీదకి వచ్చింది? జయశంకర్ అమెరికా శాంక్షన్ కాదు ఇది అనేటువంటి ఒక మాట మాట్లాడారంటే అమెరికాకు కూడా కొంత ఇంగుడు పడని ధోరణి, అది ఎందుకు అట్లా మాట్లాడారంటారు? ఇరాన్ మీద ఈ పాశ్చాత్య దేశాలన్నీ అమెరికా నేతృత్వంలో శాంక్షన్స్ విధించినప్పుడు అణ్వాయుధాలకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి శాంక్షన్లు విధించినప్పుడు ఈ చాబార్ పోర్టు విషయంలో భారతదేశం ఈ పాశ్చాత్య దేశాలతో కొంత చర్చించింది. ఆ చర్చలో భారతదేశం వీళ్ళకి స్పష్టంగా ఏం చెప్పిందంటే, ఆ రోజు ఉన్న జియో పొలిటికల్ కండిషన్, ఆ రోజు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్కు ఏదైనా సహాయం అవసరమై పంపించాలి అని అనుకుంటే అప్పటికి తాలిబాన్ రాలేదు ఆ రోజుల్లో. ఆ రోజు అమెరికా నేతృత్వంలోని సేనలతో ఉన్న ప్రభుత్వం ఉంది. ఆ ఆఫ్ఘనిస్తాన్కి గోధుమలు కానీ ఇంకోటి కానీ పంపించాలి అని అంటే పాకిస్తాన్ అంగీకరించడం లేదు కాబట్టి దగ్గర ఆల్టర్నేటివ్ రూటు నాకు నమ్మకమైంది వయా ఇరాన్ వెళ్ళేది అని చెప్పి అమెరికాకి వీళ్ళందరికీ భారతదేశం నచ్చజెప్పింది. ఆ నచ్చజెప్పిన తర్వాత చాబార్ పోర్టుని ఇరాన్ భారత్కి అప్పగించడానికి ఒప్పుకుంది. అక్కడే కాకుండా చాబార్ పోర్టు నుంచి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వరకు 4 లేన్ల రహదారిని భారతదేశం నిర్మించింది. ఆ నిర్మించేటప్పుడు తాలిబాన్లు భారత కార్మికుల మీద, అధికారుల మీద దాడులు చేస్తే కనీసం 15-20 మంది, దాంట్లో ఐటీబీపీ వాళ్ళు ఉన్నారు, ఇండియన్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చనిపోయారు. ఓకే. సో ఆ రోడ్డుని పూర్తి చేశారు. చాబార్ పోర్టు ద్వారా ఆఫ్ఘనిస్తాన్కి సరుకులు అవన్నీ పంపించడం మొదలుపెట్టారు. భారత్ ఇంకో ఉద్దేశం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి మధ్య ఆసియా దేశాలకు కూడా ఈ రోడ్డు ఉపయోగపడుతుంది అనేది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ఆ బోర్డర్ నుంచి మధ్య ఆసియా దేశాలకు వెళ్ళే రోడ్డు కనెక్టివిటీ కూడా భారత్ నిర్మాణం చేసింది. భారత్ 4-5 రహదారులు నిర్మాణం చేసింది తాలిబాన్ల అధికారంలోకి రాకముందు. దాంట్లో ఈ రోడ్డు కూడా ఉంది. ఎందుకంటే చైనాకి ధీటుగా మధ్య ఆసియా దేశాలకు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్తో సంబంధం లేకుండా వెళ్ళే ప్రయత్నం భారత్ చేసింది. ఇది ఆ రోజుల్లో అమెరికా కూడా కొంత అంగీకారం చేయాల్సిన పరిస్థితి ఉండింది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళ సైన్యాలు ఉన్నాయి, పాకిస్తాన్ మీద నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఆల్టర్నేటివ్గా భారత్ని వాడుకోవడానికి. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత అక్కడ తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. అమెరికా పూర్తిగా అక్కడి నుంచి వైదొలిగింది. ఇప్పుడు అమెరికాకి పెద్దగా ఆఫ్ఘనిస్తాన్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఆఫ్ఘనిస్తాన్ని వదిలిపెట్టేసింది. పాకిస్తాన్తో ఇప్పుడు నెమ్మదిగా మళ్ళా బీడెన్ వచ్చిన తర్వాత పాకిస్తాన్తో సంబంధాలు వీళ్ళు నెమ్మదిగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ఈ ఇజ్రాయెల్ వ్యవహారం బయటకు వచ్చింది. ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేయడం, ఆ యుద్ధం జరుగుతూ ఉండడం, ఇవన్నీ బయటకు వచ్చాయి. ఈ బయటకు వచ్చిన వేళ ఇరాను హమాస్కి మద్దతు పలకడం అమెరికాకి ఇష్టం లేదు. సో ఇప్పుడు ఇరాన్ ఎప్పుడైతే హమాస్కి మద్దతుగా ఇజ్రాయెల్ మీద దాడులు చేసిందో అమెరికా తప్పనిసరి పరిస్థితుల్లో ఇరాన్ని కంట్రోల్ చేయాల్సిన స్థితి ఏర్పడింది. అయితే ఇరాన్ని కంట్రోల్ చేయాల్సిన స్థితిలో ఇరాన్కి అనుకూలంగా ఉన్న ఏ అంశాలు, ఏ దేశాలు ఉన్నాయి, వాటికి సంబంధించినవన్నీ కూడా ఇప్పుడు అమెరికా రివ్యూ చేస్తోంది. ఆ రివ్యూ చేసిన క్రమంలో చాబార్ పోర్టు కూడా ఒకటి అంశం వెలుగులోకి వచ్చింది. ఈరోజు అమెరికాకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఈ మొత్తం వ్యవహారం మీద, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఖాళీ అయిపోయింది కాబట్టి ఇది కేవలం ఇరాన్ని ఇరుకుని పెట్టడానికి మాత్రమే అమెరికా ప్రస్తావించింది. ఎప్పుడైతే అమెరికా దీన్ని ప్రస్తావించిందో ఆ ప్రస్తావన వెనుక ఇరాన్ని ఇబ్బంది పెట్టాలని కానీ భారతదేశానికి ఇబ్బంది కలిగించాలని అమెరికాకి నిజంగానే లేదు అక్కడ. దాంతో విదేశాంగ శాఖ మంత్రి ఏమన్నాడు, ఇది కేవలం భారత్ ఇరాన్కి సంబంధించిన అంశం కాదు, హిందూ మహాసముద్రం గుండా ఈ రోజున్న ఆఫ్ఘనిస్తాన్ కానీ మధ్యప్రాచ్య దేశాలకు కానీ, అంటే మన మిడిల్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కానీ ఈరోజు నేను సరుకులు ఇవి పంపించాలంటే ఇది సేఫెస్ట్ ఆల్టర్నేటివ్ రూటు. ఆ రోజు మీరు ఓకే అంటేనే మేమంతా చేసాం, ఈరోజు మీరు దాన్ని మాట్లాడొద్దు, దీనివల్ల ఇది చాలా ప్రయోజనాలు ఉన్నాయి, మనకున్నాయి, అది కేవలం ఇరాన్కే ప్రయోజనం కలిగించేది కాదు అని భారత్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ చర్చలు జరుగుతాయి ఇక మీదట.
ఆ చర్చల్లో భారత్ కొంతమేర అమెరికాని కంట్రోల్ చేయవచ్చు, ఇంకేదైనా కన్సెషన్స్ అమెరికాకి ఇచ్చి ఈ విషయంలో అమెరికాని పెద్దగా పట్టకుండా భారత్ చూడొచ్చు. రెండోది ఈ ఆ అంశానికి ముందే కరెక్ట్గా కొన్ని రోజుల ముందే ఇరాను ఆ పోర్టుని భారతదేశానికి మొట్టమొదటిసారిగా 10 ఏళ్ల కాలానికి లీజు శాంక్షన్ చేసింది. అంతకుముందు ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేశారు. ఓకే. ఇప్పుడు దీర్ఘకాలిక లీజ్ ఒప్పందం జరిగింది. అంటే ఆ పోర్టుని పూర్తిగా భారత్కు అప్పచెప్పేశారు. సో ఇప్పుడు భారత్కి ఇంకొక విషయం కూడా అమెరికాకి ఏం చెప్తోందంటే, ఎట్లయితే గద్దార్ పోర్టులో వచ్చి చైనా కూర్చుందో ఆ చైనాని నేను కౌంటర్ చేయాలంటే నాకు ఉన్నది ఇదే, ఈ విషయాన్ని కూడా అమెరికా అర్థం చేసుకోవాలని భారత్ చెప్తుంది. సో ఇది చర్చ కొనసాగుతుంది. ఈ మొత్తం అంశాలు ఏవైతే చర్చలో ఉన్నాయో కరెక్ట్గా దానికి 6 నెలల ముందు ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే హిందూ మహాసముద్రాన్ని యూరోప్తో కలపాలి సేఫెస్ట్ సైడ్గా అన్నది ఇక్కడ ప్రధానమైన లక్ష్యం. పాకిస్తాన్ని ఆఫ్ఘనిస్తాన్ని బైపాస్ చేస్తూ కలపాలి. ఈ సూయజ్ కాలువ గుండా ఏదైతే వెళ్తున్నాయో అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు 2 ఉన్నాయి. ఒకటేమో ఇజ్రాయెల్ హమాస్ మధ్య గొడవతో ఈ హూతీలు పడవల మీద దాడులు చేయడం ఒక సమస్య అయితే, అప్పటికే సొమాలియా నౌక పైరట్లు ఆ ఏరియాలో ఏ పడవ పోయినా ఇబ్బందికరంగా తలెత్తారు. 100 పడవలు వీళ్ళు గస్తీ కోసం పెట్టాల్సిన పరిస్థితి ఉంది. సో రెండోది సూయజ్ కాలువ కెపాసిటీ పూర్తిగా తగ్గిపోతుంది. ఎందుకంటే తగ్గిపోవడం అంటే సూయజ్ కాలువ ఆ రోజుల్లో ఇన్ని పడవలు పోవడానికని కట్టారు. ఈరోజు ట్రాఫిక్ పెరిగిపోయిన వేళ సూయజ్ కాలువలో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, సరిపోవట్లేదు. సో సూయజ్ కాలువకి ఇంకొక ఆల్టర్నేటివ్ ఉండాలన్న ఆలోచన చాలా కాలంగా జరుగుతోంది. ఆ ఆల్టర్నేటివ్ ఈజిప్ట్లోనే చేయాలన్నా వేరే రకంగా చేయాలన్నా అన్నది ఇప్పుడు చాలా విస్తృతంగా చర్చ జరుగుతోంది. దాని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే గల్ఫ్లో మారిన పరిస్థితుల్లో, ఎందుకంటే గల్ఫ్ దేశాలన్నీ ఈరోజు ఇస్లామిక్ తీవ్రవాదంతో భయపడి, రెండోది వాళ్ళ దేశాల యొక్క ఆదాయం తగ్గుతున్న వేళ ఆదాయాన్ని పెంచుకోవడానికి పూర్తిగా ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పక్కన పెట్టి ఆ ఇస్లాం అనే పదాన్ని కొంత పక్కన పెట్టి తమ దేశాలని వాణిజ్యానికి తగినట్లుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అది సౌదీ అరేబియా తర్వాత నెమ్మదిగా స్టార్ట్ చేసిన, చివరికి సౌదీ అరేబియా కూడా వాణిజ్యం ప్రధానము, నిధుల సేకరణ ప్రధానము, మనీ ఎర్నింగ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని దేశాలు. ఎందుకంటే ఇక్కడ చివరిగా మనం సౌదీ అరేబియా ఎందుకన్నా అంటే ముందు ఖతార్ ఓపెన్ అయింది, దుబాయ్ ఓపెన్ అయింది, తర్వాత అబుదాబి, బెహ్రెయిన్, యమన్, ఒమన్ అన్నీ కూడా నెమ్మదిగా ఓపెన్ అయిపోయాయి. మిగిలింది ఇంకా సౌదీ అరేబియా కూడా నెమ్మదిగా ఓపెన్ అయిపోయాయి. ఈ ఓపెన్ అయిన వేళ అన్ని దేశాల ప్రజల్ని పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించాలి, అన్ని దేశాల నిపుణులు అక్కడ రావాలి, ఎందుకంటే అక్కడ దేశాల్లో నిపుణులు లేరు. అన్ని సంస్కృతుల్ని ఆహ్వానించినప్పుడే నీకు అది సాధ్యమవుతుంది. కాబట్టి నెమ్మదిగా వాళ్ళు అన్నీ ఓపెన్ అవుతున్నారు. ఆ దిశగా ఈరోజు మొట్టమొదటిసారి పెద్ద ఫ్యాషన్ పీరియడ్ కూడా సౌదీ అరేబియాలో జరిగిపోయింది. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే గల్ఫ్ దేశాలలో కూడా మన యొక్క ప్రాముఖ్యత ఏంటి, వాణిజ్యానికి మనం ఎలా ఉపయోగపడతాం, తద్వారా మనం ఎలా సంపాదించుకోవాలి అన్న అంశాలు ఒక రకంగా విపరీతమైన చర్చకు దారితీసి పాలసీ డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్న వేళ, సూయజ్ కెనాల్ కెపాసిటీ సరిపోని వేళ గల్ఫ్ దేశాల గుండా ఆల్టర్నేటివ్ రూట్ వేయగలిగితే బాగుంటుందన్న ఒక ఆలోచన వచ్చింది. హిందూ మహాసముద్రాన్ని యూరోప్కు కలపడానికి గల్ఫ్ దేశాల గుండా, ఆ గల్ఫ్ దేశాల గుండా కలపాలి అన్న ఆలోచన వచ్చిన తర్వాత అటు అమెరికా, ఇటు సౌదీ అరేబియా, ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే దుబాయ్ ఉందో దుబాయ్, ఇందులో కీలకంగా వ్యవహరించాల్సిన భారత్, వీటికి నిధుల సేకరణకు అవసరమైన బ్రిటను, ఈ 5 దేశాలు కలిపి మీకు ఇండో గల్ఫ్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అన్న పేరుతో ఒక వ్యవస్థ ఏర్పాటుకు కరెక్ట్గా హమాస్ దాడి చేయడానికి 2 రోజుల ముందు ఒప్పందం మీద సంతకాలు చేశారు. ఆ ఒప్పందాన్ని అడ్డుకోవడానికి కూడా హమాస్ దాడి చేసింది. ఇలా ఇజ్రాయిల్, గల్ఫ్ దేశాలు, భారత్లు కలిసిపోతే, అమెరికా కలిసిపోతే రేపు మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు, మన సంగతి ఏంటి అన్న ఆందోళనలో కూడా హమాస్ దాడి చేసింది అన్నది ఒక వర్గం చెప్పే విశ్లేషణ. సరే, ఆ విశ్లేషణ ఎలా ఉన్నా కూడా
హిందూ మహాసముద్రం నుంచి యూరోప్ వెళ్ళడానికి ఒక ఆల్టర్నేటివ్ దారి అయితే కావాలి అన్నది అందరి ఏకాభిప్రాయం. దాన్ని ఉపయోగించుకొని మనం బిజినెస్ని పెంచుకోవాలనేది గల్ఫ్ దేశాల్లో ఏర్పడిన ఏకాభిప్రాయం. దాంతో ఏం చేశారంటే సౌదీ అరేబియా పోర్టులు కూడా ఉన్నాయి, కానీ సౌదీ అరేబియా పోర్టులతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇరాన్ అక్కడ డామినేట్ చేస్తుంది. ఓకే. సో ఇరాన్ అప్పటికే అమెరికా నౌకల మీద చమురు నౌకల్ని కదలనీయకుండా ఇబ్బంది పెడుతున్న వేళ ఈ దేశాలన్నీ కలిసి దుబాయ్ అయితే ఇటు సూయజ్ కెనాల్ జలసంధి, ఇటు ఇరాన్ గల్ఫ్ ఆఫ్ ఈడెన్ ఏదో అంటారు ఇరానియన్ జలసంధి, ఈ రెండింటికి సంబంధం లేకుండా ఇది అరేబియా సముద్రంలో ఉంటుంది, సురక్షితంగా ఏ నౌకైనా వెళ్ళొచ్చు. అక్కడి నుంచి రైలు మార్గం ద్వారా ఇజ్రాయిలీ పోర్టుకు చేర్చి, ఎందుకంటే అక్కడి నుంచి స్ట్రైట్గా సౌదీ అరేబియా గుండా ఇజ్రాయెల్కి వెళ్ళొచ్చు, ఇజ్రాయెల్ పోర్టుకు చేర్చి ఇజ్రాయెల్ నుంచి నౌకల ద్వారా యూరోప్కి పంపించాలి అనేది ప్రణాళిక. ఈ అమెరికా చాబార్ పోర్టు మీద మాట్లాడిన రోజే అక్కడ భారతదేశ అధికారులు వెళ్ళి, భారతదేశ నిపుణులు వెళ్ళి దుబాయ్లో ఉన్న 3 ప్రధానమైన పోర్టులు, అల్ జమీల్ పోర్టు, ఇట్లా 3 ప్రధానమైన పోర్టులు, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు అవన్నీ కూడా వాళ్ళు 3 రోజులుగా స్టడీ చేసి రిపోర్ట్ తయారు చేస్తున్నారు. ఎక్కడైతే చాబార్ పోర్టు గురించి చర్చ వచ్చిన సందర్భంలోనే దీని గురించి కూడా యాక్టివిటీ మొదలైంది, అంటే ఫిజికల్గా గ్రౌండ్లో యాక్టివిటీ మొదలైంది. సో ఇవన్నీ కూడా ఒక రకంగా భారత్ అమెరికాకి నచ్చజెప్పగలదు, ఎందుకంటే ఇరాన్ చేస్తున్నది, ఇరాన్లో కూడా ఉన్న ఏదైతే మతతత్వం లాంటి అంశాలు ఉన్నాయో అవన్నీ ఒక ఎత్తు అయితే వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, వీటి అవసరం ఏంటి, వీటిల్ని ఎలా మీరు ఇండిపెండెంట్గా చూడాలి అని చెప్పి భారత్ ఈరోజు అమెరికాకి నచ్చజెప్పే ప్రయత్నమే. జయశంకర్ గారు చెప్పింది కూడా వీటి వల్ల వీటిల్ని ఒక క్లోజ్డ్ ప్రిజంలో చూడొద్దు, వీటి ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి, ఆ ప్రయోజనాలకు అనుగుణంగా మనం వ్యవహరించాలి తప్ప వీటిల్ని ఇంకేదేనికో ఇంకో దానికో లింక్ పెట్టడానికి వీలు లేదు. ఇది నెమ్మదిగా భారత్ అమెరికాలు అర్థం చేసుకుంటే ఇప్పటిదాకా జరుగుతున్న ఎన్నో పరిణామాల్లో ఇది కూడా ఒక మంచి ముగింపుకే వెళ్తుంది అని మనం అనుకోవచ్చు. చాబార్ పోర్టు ఆధీనంలోకి రావడం వల్ల ఇటు ఆఫ్ఘనిస్తాన్కి మనం దగ్గర సరుకులు ప్లస్ చైనా యొక్క ఆధిపత్యానికి కూడా కొంత అడ్డుకట్ట వేస్తాము. రెండోది పాకిస్తాన్తో సంబంధం లేకుండా ఆ దేశాలకి మనం సరుకులు పంపించవచ్చు. ఇప్పుడు దుబాయ్ పోర్టు నుంచి కూడా మనం నేరుగా పంపించడం వల్ల ఏదైతే ఇస్లామిక్ తీవ్రవాద ప్రభావం సూయజ్ కాలువ మీద ఉందో అది కూడా పూర్తిగా తగ్గిపోతుంది అంతే, ఎందుకంటే సేఫెస్ట్ రూట్ అది. రెండో వైపు ఒకవేళ ఇరాన్తో ఉద్రిక్తలు వచ్చినప్పటికి కూడా ఆ రూట్లో కూడా ఇబ్బంది ఉండదు అంతే. ఇప్పుడు భారతదేశానికి చమురు రావాలన్నా దుబాయ్ పోర్ట్ నుంచి నేను తెచ్చుకోవచ్చు, సౌదీ అరేబియా నుంచి. సో ఇవన్నీ కూడా భారత్కే ప్రయోజనాలు. సో భారత్కి ప్రయోజనాలు, అమెరికాకి ప్రయోజనం, ఎందుకంటే ట్రేడ్ జరిగితే యూరోపియన్ యూనియన్కి కూడా ప్రయోజనం. చాలా ఇప్పటికే యూరోపియన్ యూనియన్లో ఇస్లామిక్ తీవ్రవాదం మీద గట్టి చర్చ జరుగుతోంది. సో వాళ్ళకి ఇప్పుడు భారత్ ఒక పెద్ద మార్కెట్, దగ్గర 120 కోట్ల మంది జనాభా ఉన్న భారత్ ఒక మార్కెట్, చైనాకే ఆల్టర్నేటివ్గా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కాబోతున్న మార్కెట్. ఇక్కడ ఏది తయారు చేసినా యూరోప్కి వెళ్ళాలి, మిగతా దేశాలకు వెళ్ళాలి. అందువల్ల భారత్కు కూడా ఆల్టర్నేటివ్ రూట్స్ అవసరం, లేదంటే ఆఫ్రికా మొత్తం తిరిగి వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా వాణిజ్యము, ఆర్థిక లాభాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేసే పనులు కాబట్టి మతం అనేది నెమ్మదిగా ప్రాబల్యం కోల్పోతుంది. కాబట్టి కంట్రీలకు కూడా ఆ దేశాల అవసరం భవిష్యత్తు, ఎందుకంటే అక్కడ ఎంతసేపు చమురు తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు దుబాయ్ ఒక రకంగా గల్ఫ్ దేశాలకి ఒక ఆదర్శం. దుబాయ్ పూర్తిగా మోడర్న్ సొసైటీ క్రియేట్ చేసింది. నీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మొట్టమొదటిసారి దేవాలయాన్ని కట్టారు, వాళ్ళు కట్టాల్సి వచ్చింది. అంటే ఏంటంటే అందరూ మన దగ్గరికి వస్తే తప్ప వాణిజ్యం రాదు. ఎందుకు వస్తారు? లేదంటే కట్టినాక 45 డేస్కి వాళ్ళ రాజు ప్రకటించిండు కదా, మా మీద వీరు ఆరోపణలు వస్తాయి అనుకున్నాం, కానీ కట్టిన తర్వాత తెలిసింది ఇంత తొందరగా మాకు లాభాలు వస్తాయి అనేటువంటి. ఇప్పుడు సౌదీ అరేబియా ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, ఫ్యాక్టరీలు పెట్టాలనుకుంటుంది, ఫ్యాక్టరీలో పనిచేయడానికి రకరకాల టెక్నీషియన్స్ కావాలి. నువ్వు కేవలం ముస్లిం టెక్నీషియన్స్ని పిలవలేవు కదా, అందరినీ పిలవాలి. పిలిచినప్పుడు వాడికి కావాల్సిన విధంగా నువ్వు సౌకర్యాలు కల్పించకపోతే ఎందుకుంటారు అక్కడ? ఉండదు. సో నీకు అభివృద్ధి కష్టం. అందువల్ల నువ్వు నెమ్మదిగా ఓపెన్ కావాలి, ఓపెన్ అయ్యి అందరినీ నేను యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పాలి. నీ మీద నమ్మకం కలిగిస్తేనే అందరూ అక్కడికి వస్తారు. ఇప్పుడు యూరోపియన్ దేశాలైనా సౌదీ అరేబియాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలంటే
అందరినీ నువ్వు టెక్నీషియన్స్ని యాక్సెప్ట్ చేస్తూనే పెడతారు. నేను రాని అని ఎవరిని అంటే ఎందుకు పెడతాడు వాడు? వేరే దేశానికి పోతాడు. సౌదీ రాజు కళ్ళు తెరిచి అందుకే ఫ్యాషన్ షో. ఇప్పుడు ఇవన్నీ మార్పులు ఏంటంటే నెమ్మదిగా అక్కడ తీవ్రవాదంతో ఇబ్బంది పడ్డారు, తీవ్రవాదం మనకి పనికిరాదనుకున్నారు, అట్లనే కేవలం పెట్రోల్ మీద ఆధారపడితే ఆర్థిక వ్యవస్థలు నడవు అనుకున్నారు. వాళ్ళు ఓపెన్ చేసుకుంటున్న వేళ వాళ్ళకి చైనా కన్నా భారత్ అనేది దగ్గర స్నేహం కావచ్చు, నమ్మకం. ఎందుకంటే చైనా కమ్యూనిస్ట్ దేశం. అవును, చైనా మీద వీళ్ళు ఎవరికి నమ్మకం లేదు. పేరుకి చైనాతో మాట్లాడుతుండొచ్చు కానీ చైనా కన్నా భారత్ని వీళ్ళు గట్టిగా నమ్మొచ్చు, ఎందుకంటే దగ్గరున్న దేశం కూడా భారత్. అందువల్ల ఏంటంటే భారత్కే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది తప్ప వీళ్ళు చైనాకో పాకిస్తాన్కో ప్రయారిటీ ఇవ్వరు. సో ఈ ఓవరాల్ బిజినెస్ గేమ్లో ఈరోజు భారత్ ప్రాముఖ్యత సంతరించుకోవడం, అది అమెరికా గుర్తించడం, యూరోపియన్ యూనియన్ గుర్తించడం, ఇప్పుడు చివరిగా గల్ఫ్ దేశాలు గుర్తించడం ఏంటంటే దానికి నిదర్శనమే ఈ గల్ఫ్, అదే మన భారత్ గల్ఫ్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. ఒకవేళ అదే జరిగితే ఈ ఏరియా మొత్తంలో వాణిజ్యం విపరీతంగా పెరుగుతుంది, భారతదేశానికి ఎన్నో లాభాలు వస్తాయి. అదే జరిగితే ఆ దేశాలలో కూడా అభివృద్ధి జరుగుతుంది, ఇస్లామిక్ తీవ్రవాదం మీద ప్రజలు వ్యతిరేకత చూపిస్తారు, ఆ దేశాలు కూడా శాంతియుతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు హమాస్ మీద ఇజ్రాయెల్ ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తున్నా ఎవరు మాట్లాడకుండా చూస్తున్నారు. ఎందుకంటే హమాస్ కదా ఒక సంకేతం, నువ్వు ఇక మీదట ఇట్లాంటివి చేస్తే ఎవరు ఒప్పుకోరు, గాజా మొత్తం ఎవరు ఒప్పుకోరు, నువ్వు కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే మెలగాల్సిందే అన్న సందేశం ఈరోజు హమాస్కి గట్టిగా ఇస్తున్నారు. అది అర్థం చేసుకుంటే ఏదైతే సోకాళ్ళు ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు అర్థం చేసుకుంటే, ముందుగా పాకిస్తాన్ దాన్ని అర్థం చేసుకుంటే, ఎందుకంటే తాలిబాన్ అర్థం చేసుకుంది ఇప్పటికీ కొంతమేర, సో పాకిస్తాన్ కూడా అర్థం చేసుకుంటే ఈ మొత్తం రీజియన్ ఏదైతే ఉందో ఆ రీజియన్లో ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుంది. పాకిస్తాన్కి తక్కువ ధరతో గోధుమలు దొరుకుతాయి, ఎందుకంటే వాగా నుంచి 2 ట్రక్కులు ఈజీగా వెళ్ళగలుగుతాయి. ఇవన్నీ కూడా పాకిస్తాన్ లాంటి దేశాలు ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే భవిష్యత్తు వాళ్ళకి అంధకారమే. భారత్కి ఏమీ ఇబ్బంది ఉండదు, అర్థం చేసుకున్నాడు భారత్తో సాగుతున్నాడు, అర్థం చేసుకునే వాళ్ళు పెరిగిపోతున్నారు ఈరోజు. అది వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అంతర్జాతీయ అంశాలు ఒకటి వస్తే మన దేశంలో సంబంధించి ఒకటి సుప్రీంకోర్టుల మీద తీవ్రమైనటువంటి చర్చకు పోయేంత అంశం ఒకటి వచ్చింది. ప్లస్ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ భవిష్యత్తు ఏంటి, ఎందుకు జరుగుతున్నది, స్వాతి మాలివాల్ను బీజేపీ ఎందుకు ప్రయోగించింది ఆయన మీద, ఎందుకు అట్లాంటి ప్రయోగాలు చేయాల్సి వచ్చింది, అరవింద్ కేజ్రీవాల్ను బీజేపీ ఎందుకు టార్గెట్ చేసుకొని పాపం ఆయన అంత ఇబ్బంది పెడుతున్నట్టు చెప్పుకోవచ్చు. ఇప్పుడు స్వాతి మాలివాల్ని బీజేపీ ప్రయోగించలేదు. ఇప్పటి వరకు సమాధానాలు మనకి దొరికిన సాక్ష్యాలను బట్టి స్వాతి మాలివాల్ వ్యవహారాన్ని బీజేపీ ఏమాత్రం ప్రయోగించలే. ఇక్కడ ఇప్పుడు వరకు బయటకు వచ్చిన సమాచారాన్ని బట్టి అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయనకి బెయిల్ ఇప్పించిన లాయర్ ఎవరైతే ఉన్నారో అభిషేక్ మను సింఘ్వి కాంగ్రెస్ నాయకుడు, ఆయన్ని రాజ్యసభకు ఎంపిక కాకుండా హిమాచల్ ప్రదేశ్లో ఒక పెద్ద రాజకీయ విప్లవం వచ్చి ఆయన్ని ఓడించి వెనక్కి పంపించడం జరిగింది. అటువంటి వ్యక్తి ఈరోజు నాకు బెయిల్ ఇప్పించాడు, ఆయనని రాజ్యసభలోకి పంపించాలి అని నేను అనుకుంటున్నానని అరవింద్ కేజ్రీవాల్ అనుకున్నాడు. నువ్వు అనుకోగానే రాజ్యసభలో ఖాళీలు ఉండవు. ఉన్న ఒక ఖాళీకి జనవరిలోనే ఇదే మాలివాల్ను అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభకి పంపించాడు. తర్వాత రాజ్యసభకి పంపించడానికి అవకాశం పంజాబ్లో ఒక సీటు 1 సంవత్సరం తర్వాత ఖాళీ కాబోతోంది, ఆ సీటు ద్వారానే పంపించాలి. సో ఇప్పుడు ఉన్నట్టుండి రాజ్యసభకి ఎవరినైనా పంపించాలి అని అంటే ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న ఎంపీలతో ఎవరితోనైనా రాజీనామా చేయించి ఆ సీటును అభిషేక్ మను సింఘ్వీకి ఇవ్వాలి. ఇది బేసిక్గా అరవింద్ కేజ్రీవాల్ ఆలోచన వ్యూహం. ఆ ఆలోచన ప్రకారమే ఆయనకి అనిపించింది ఏంటంటే, నాతో ఎప్పటి నుంచో ఉన్న మాలివాలు నేను చెప్పింది ఒప్పుకుంటుంది, సో ఆమెకి చెప్పి ఆమె చేత రాజీనామా చేయించి అభిషేక్ మను సింఘ్వికి ఇచ్చి ఆమెని మళ్ళీ అకామిడేట్ చేస్తామన్నది ఆయన ఆలోచన. అయితే ఇక్కడ జరిగిన పరిణామం ఏంటంటే, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసినప్పుడు 2 రాజ్యసభ ఎంపీలు ఆయన వెంబడి లేరు. ఒకటి రాఘవ్ చెడ్డా, రెండవది మాలివాల్ అమెరికాలో ఉంది, రాఘవ్ చెడ్డా యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నాడు. వీళ్ళిద్దరూ లేకపోవడాన్ని
ప్రతిపక్షాలు ప్రశ్నించాయి, మీడియా ప్రశ్నించాయి. సరే, రాఘవ చద్దా మీద ఖలిస్తాన్ ఆరోపణలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఆ జైలుకు పోయేది ఆయనే అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో మాలీవాలు అరవింద్ కేజ్రీవాల్ విడుదలైన తర్వాత మాలీవాలు రాఘవ చడ్డా ఇద్దరు భారతదేశానికి తిరిగి వచ్చారు. తిరిగి రాగానే మాలీవాల్కి కేజ్రీవాల్ ఈ కబురు చెప్పాడు, నువ్వు రాజీనామా చేసే, నేను అభిషేక్ మను సింఘ్వికి ఇస్తున్నాను, ఈ నిర్ణయం నేను తీసుకున్నాను అని. నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు ఆయన. దాని మీద ఆమెకి సహజంగానే, ఎందుకంటే నువ్వు జనవరిలోనే నాకు పదవి ఇచ్చి ఇప్పుడే ఈ నిర్ణయం తీసుకుంటున్నావు, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని ప్రశ్నించడానికి ఆమె ఇంటికి వెళ్ళింది. ఎందుకంటే ఆయన నిర్ణయం తీసుకున్నాడు, రాజీనామా చేయమని చెప్పాడు, కానీ నువ్వు నన్ను వచ్చి కలవమని చెప్పలే. ఆమెకి ఫోన్ చేసి కనీసం వివరించే ప్రయత్నము చేయలే. పిఏ ద్వారా ఆమెకి సమాచారం ఇచ్చారు, ఈ నిర్ణయం కేజ్రీవాల్ గారు తీసుకున్నారు, మీరు రాజీనామా సమర్పించండి. అసలు నువ్వు నాతో మాట్లాడకుండా ఎందుకు చేశావు? నేను కలవాలనుకుంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎంతో కాలంగా కలిసి ఉన్న ఒక వ్యక్తి భార్య కన్నా బాగా దగ్గరగా ఉంది అన్న ఆరోపణలు వచ్చిన వేళ అటువంటి వ్యక్తిని నువ్వు కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే సహజంగా ఆ వ్యక్తి కోపం వస్తుంది. ఆ వ్యక్తి నేరుగా వెళ్ళి కలిసే ప్రయత్నం చేస్తామని ఆమె ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళింది. వెళితే అడ్డుకున్నారు, నీకు అపాయింట్మెంట్ లేదని సెక్యూరిటీ సిబ్బంది చెప్తే, నన్ను ఎట్లా అడ్డుకుంటారు మీరు, నేను ఇన్నేళ్ళ నుంచి వస్తున్నా రాజ్యసభ ఎంపీని, నేను కలిసే పోతానని మొండికేస్తే ఆమెను తీసుకెళ్ళి లోపల సెక్యూరిటీ సిబ్బంది కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత అక్కడితో సెక్యూరిటీ సిబ్బంది పని అయిపోయింది. ఎందుకంటే ఇటువంటివి సహజంగా చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి నివాసంలోనూ ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు జరుగుతుంటాయి. నేను కలవాల్సిందే ముఖ్యమంత్రిని, అపాయింట్మెంట్ ఉన్నా లేకపోయినా కోపంలోనూ ఇంకో దాంట్లోనూ, నేను ఎంపీనో మంత్రినో ఇంకోటి, మనం కేసీఆర్ హయాంలో ఇట్లాంటివి చాలా చూస్తున్నాం. సో అదే జరిగింది, అక్కడ వరకు కరెక్ట్గా ఉంది. ఆ తర్వాత కలవడానికి వచ్చింది, లోపలికి వచ్చి కూర్చుంది. కూర్చున్న వ్యక్తికి నువ్వేం చేయాలి, నువ్వు అనుకున్న నిర్ణయాన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేసి, ఒకవేళ ఒప్పుకోకపోతే నువ్వు పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయడమో లేదా ఇంకోటో చర్య తీసుకోవాలి. ఆ చర్య తీసుకోకుండా, అలా వ్యవహరించకుండా, నీ మాట వినలేదన్న ఉక్రోషంతో ఆమెను పట్టుకొని కొట్టారు. పట్టుకొని కొట్టడం అయితే ఆ వీడియో కూడా బయటకు వచ్చింది కదా, పట్టుకొని కొట్టారు. ఇది పూర్తిగా ఉన్న నేపథ్యం. ఒక రాజ్యసభ ఎంపీ మహిళని నీ మాట వినలేదని పట్టుకొని కొట్టడం, నువ్వు ఇన్ని రోజులు చెప్పిన ఏ సిద్ధాంతానికి అనుకూలంగా ఉంది? ఆమె నీ తరపున ఢిల్లీ ఉమెన్స్ కమిషన్ చైర్మన్గా వందలాది వ్యవహారాలను నడిపింది. నువ్వు ఎన్జిఓ పెట్టినప్పటి నుంచి నీతో ఉంది, నీ స్నేహితురాలు. అటువంటి వ్యక్తిని నువ్వు నీ మాట వినడం లేదన్న ఉక్రోషంతో పట్టుకొని కొట్టడం అంటే అది ఒక రకంగా అతను ఉన్న మెంటల్ స్టేటస్, అతనిలో ఉన్న అసహనాన్ని స్పష్టం చేస్తుంది. అది జరిగిన తర్వాత కొట్టిన తన్నులు తిన్న తర్వాత ఆమె అక్కడి నుంచే పోలీసులకి ఫోన్ చేసింది, లోపల నుంచే నన్ను చంపేస్తున్నారని. తర్వాత అది ఎప్పుడైతే కంట్రోల్ రూమ్ ఫోన్ చేసిందో భద్రతా సిబ్బంది దాన్ని, అక్కడ మనకి వీడియోలో తెలుస్తోంది, వాడిని కొట్టిన వాడిని ఈమెని పక్కకి తీసి ఈమెని బయటికి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా వీడియోలు బయటకు వచ్చాయి. బయటకు వచ్చిన తర్వాత ఆమె ఎందుకంటే తను ఒక యాక్టివిస్టు, అదే కోపంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ ఏమనుకునిందో, ఏం ఫోన్లు వచ్చాయో, ఏం చర్చలు జరిగిందో కంప్లైంట్ లాడ్జ్ చేయలేదు, బయటకు వచ్చింది. ఈ లోపల ఈ వ్యవహారం అంతా రోడ్డెక్కింది. రోడ్డెక్కిన తర్వాత మాలీవాల్ తప్పనిసరి పరిస్థితుల్లో కేసు పెట్టాల్సి వచ్చింది. అందులో మాలీవాల్దే తప్పని ఆమ్ ఆద్మీ అనేసరికి ఆమె కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అంతకు ముందు కూడా సర్దుకునే ప్రయత్నం చేశారు. సంజయ్ సింగ్ని ముంబై నుంచి పిలిపించి సంజయ్ సింగ్ ద్వారా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ జరిగింది కొంతమేర తప్పని చెప్పించి ఆమెను చల్లార్చే ప్రయత్నం చేసినప్పటికీ మొత్తం వ్యవహారం ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చిందో మాలీవాల్ తప్పనిసరి పరిస్థితుల్లో కేసు పెట్టాలి. ఎందుకంటే పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసినప్పుడు జరిగిన వ్యవహారం అంతా సీసీ ఫుటేజ్లో బయటకు వస్తున్న వేళ మాలీవాల్ తప్పలేదు. మాలీవాల్ తప్పకుండా కేసు పెట్టాల్సి వచ్చింది. దాంతో ఎప్పుడైతే తను కేసు పెట్టిందో ఇంకా అరవింద్ కేజ్రీవాల్ ఖచ్చితంగా ఆపోజిట్ లైన్ తీసుకుని తన అనుచరులు ఎవరైతే అతిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ మొత్తం వ్యవహారంలో ఆమె బలవంతంగా వచ్చింది, అపాయింట్మెంట్ లేదు, ఆమెదే తప్పు అని బలవంతంగానే వచ్చింది, అపాయింట్మెంట్ లేదు, నువ్వు డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టారు, మీరు కూర్చోబెట్టినప్పుడు కలవకుండా మర్యాదగా చెప్పి పంపించాలి, కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది. అక్కడనే ఆప్ యొక్క వాదన తేలిపోయింది. ఆప్ ఏదైతే ఇప్పుడు ఆ వాదన కూడా తేలిపోయింది కాబట్టి ఇదంతా బీజేపీ కుట్ర అని మొదలుపెట్టింది. ఆప్కి మొట్టమొదటి నుంచి ఉన్న
ఒక అలవాటు. నినాదం. అవును. ఏది జరిగినా అది బీజేపీ కుట్రే. అంతకుముందు కాంగ్రెస్ను కూడా తిట్టేది. షీలా దీక్షిత్ హయాంలో ప్రతిదానికి కాంగ్రెస్ను తిట్టింది. అవును. కాంగ్రెస్ను తిట్టి కాంగ్రెస్కు వ్యతిరేకంగా అధికారంలోకి వచ్చింది. అవును. కాంగ్రెస్ ప్రభుత్వాన్నే కదా ఓడగొట్టింది. అవును. అట్లనే ఎంసీడీలో బీజేపీని తిట్టి ఎంసీడీలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తిట్టడాన్ని ఎవరు ప్రతిదానికి ఇంకా బీజేపీని తిట్టాలి. అంతే. మీరు చేసిన అసమర్థపు చేష్టలు, అవినీతి కార్యక్రమాలు, మీ పార్టీలో నీ ఆధిపత్యం, ఈరోజు పరిస్థితి ఆప్లో అందరికీ తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ తప్పనిసరి పరిస్థితుల్లో జైలుకు పోవాల్సి వస్తే ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనో తేల్చుకోలేకనే ఆయన జైలు నుంచి కూడా ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవాలనుకుంటున్నాడు. ఎవరిని చేయాలనేది ఆయన ఉద్దేశం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? ఆయనకి నమ్మకస్తులు ఎవరు లేరు. భార్యను కూర్చోబెట్టే ప్రయత్నం చేసినప్పుడు అంతర్గతంగా వ్యతిరేకత వస్తోంది. ఒక్కసారి ఆయన పదవి చేజారితే పార్టీ కూడా పట్టించుకోదు. ఇవన్నీ ఉన్నాయి. అతని ఎగ్జిస్టెన్స్కి ఒక ఫక్తు రాజకీయ నేతలా ఏ అరవింద్ కేజ్రీవాల్ అయితే భారతదేశంలో అవినీతిని రూపుమార్పగల హీరో అనుకున్న స్టేజ్ నుంచి ఈరోజు కేసీఆర్ చెప్పినట్లు ఉద్యమం అయిపోయింది, నేను ఒక ఫక్తు రాజకీయ నేత అన్నట్లు ఈయన ఇప్పుడు ఫక్తు రాజకీయ నేతలా ప్రవర్తిస్తున్నాడు. ఆయన భార్యను కూర్చోబెట్టాలి. ఆ కూర్చోబెట్టే క్రమంలో ఎవరెవరైతే గట్టిగా అపోజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ సైలెన్స్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతోంది. ఇక్కడ బీజేపీ కుట్ర ఎక్కడుంది? సహజంగా ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ స్థానికంగా నీకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా వాడుకుంటుంది. బీజేపీ ఏమీ సన్యాసం తీసుకోలే, రాజకీయాల్లో ఉంది. బీజేపీ నాయకులు ఖచ్చితంగా, ఎందుకంటే నేను ఒక పెద్ద హీరోని, నా అంత నిజాయితీ పరువు లేడు, నేను ఈ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాను పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది నువ్వే. బీజేపీ ఏ రోజు మాట్లాడలే. బీజేపీ ఉన్న అవినీతిని తగ్గించుకుంటా, అవినీతి ఉంది మా పార్టీలో లేకుండా చూసుకుంటా ఇన్ని మాటలు చెప్పింది తప్ప నీలాగా మొత్తాన్ని నేను మార్చేస్తానని బీజేపీ చెప్పలే. సో బీజేపీ రాజకీయ పార్టీగా వచ్చిన అవకాశాన్ని మలుచుకుంటుంది. ఇంకా మాట్లాడితే ప్రియాంక గాంధీ ఏమనింది? మహిళ మీద దాడి చేయడం తప్పు. ఎందుకంటే ప్రియాంక గాంధీ కూడా అంగీకరించాల్సిన పరిస్థితి. ఎందుకంటే డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెడిందా సర్ది చెప్పి పంపించాలి తప్ప కొట్టడం ఏంటి? అక్కడ ఆపు పూర్తిగా అష్టదిగ్బంధనంలో ఇరుక్కుపోయింది. అసలే ఇబ్బందుల్లో ఉన్న చోట నువ్వు అష్టదిగ్బంధనంలో మరో వివాదంలో ఇరుక్కుపోయిన వేళ నువ్వేం మాట్లాడలేవు. ఎదురుదాడి అది ఆప్కి మొదటి నుంచి ఉన్నదే. ప్రతిదీ ఎదురుదాడి చేయడమే. ఎదురుదాడి చేసి అవతల వాళ్ళ మీద బురద చల్లడం, అదేదో పెద్ద రహస్యాన్ని బయటపెట్టినట్లుగా మాట్లాడడం, ఇది ఆప్లో ఉన్నదే. సో ఆప్ని ప్రజలు చూస్తున్నారు. రేపు మొదటి దశ ఎన్నికలు ఉన్నాయి. తర్వాత ఢిల్లీలో ఎన్నికలు పూర్తి స్థాయిలో జరగబోతున్నాయి 20వ తారీఖు. ఆ తర్వాత సో ప్రజలు ఎలా ఆప్ని చూస్తారు అన్నది ఆ ఎన్నికల ఫలితాలు బహిర్గతం చేయబోతున్నాయి. ఆపు ఏదైతే ఒక ఇమేజ్తో వచ్చిందో ఆ ఇమేజ్ అయితే ఈరోజు పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికైనా అరవింద్ కేజ్రీవాల్ విషయాన్ని అర్థం చేసుకుని పరిస్థితి చక్కదిద్దకపోతే భారతదేశంలో అవినీతికి వ్యతిరేకంగా జరిగిన పలు ప్రయోగాల్లో ఈ ప్రయోగం పూర్తిగా విఫలమైపోతుంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా జయప్రకాష్ నారాయణ గారు ఇలాంటి ప్రయోగాన్ని చేసి ఆ తర్వాత ఒక రాజకీయ పార్టీని పెట్టి లోక్సత్తా రాజకీయ పార్టీ చేసి ఆ రాజకీయ పార్టీ ఎందుకు కొర్రాకుండా పోయి అటువంటి ప్రయోగం ఇతనికి ప్రజలు నమ్మి విజయాన్నిచ్చిన కూడా విఫలమైపోతే ప్రజల్లోనే కొంత చింతన జరుగుతుంది. తర్వాత ఆల్టర్నేటివ్ ఏంది అనేది చూసుకునే పరిస్థితి వస్తుంది. అటువంటి స్థితిలో అరవింద్ కేజ్రీవాల్ ఇరుక్కుపోయాడు. ఇందులో బీజేపీ చేసిందేమీ లేదు. బీజేపీకి ఆయనే ఆయుధాన్ని అందజేశాడు. నీకు బెయిల్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుని తిట్టలేక మింగలేక ఉన్న బీజేపీకి నువ్వు లడ్డులాగా ఒక ఆయుధాన్ని ఇచ్చేసి నువ్వు బలి చేసుకునే చేస్తుంటే ఇప్పుడు బెయిల్ ఇస్తే చూసినావా ముఖ్యమంత్రి చేసిన వ్యవహారం ఇదని చెప్పేసి రేపు సుప్రీంకోర్టులో అన్నీ వస్తాయి. మొన్ననే సుప్రీంకోర్టు బెయిల్ విషయంలో చాలా విషయాలు వచ్చాయి. ఈ విషయం చర్చకు రాకపోయినా చాలా విషయాలు వచ్చాయి. రేపు నెక్స్ట్ హియరింగ్కి ఈ విషయాలన్నీ కూడా చర్చకు వస్తాయి. అందుకనే సుప్రీంకోర్టు కూడా ఆలోచించుకునే పరిస్థితి వస్తుంది. అంతే. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పేరుతో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికి కూడా ఏం ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించామన్న ప్రశ్న సుప్రీంకోర్టు వేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఇది విపరీతం, ఒక రకంగా భారత రాజకీయాల్లో ఇది ఒక విపరీత పరిణామం. ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేయకుండా జైల్లోనే కూర్చోవడం, మొండిగా వ్యవహరించడం, బయటకు వచ్చిన తర్వాత ఇష్టానుసారం చేయడం, ఇవన్నీ కూడా విపరీతమైన పరిణామం. ఈ పరిణామం భారతదేశ ప్రజలు ఓటర్లు అంత అవివేకంతో లేరు.
చదువు రాని వారైనప్పటికీ వాళ్ళు అవసరం వచ్చినప్పుడు ఇందిరాగాంధీని ఓడగొట్టారు. అంతే. అదే ఇందిరాగాంధీని మళ్ళా 4 ఏళ్ల తర్వాత ప్రతిపక్షాలు నిలుపుకోలేకపోతే అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చారు, జాగ్రత్త మీరు నిలుపుకోలేదు కాబట్టి మళ్ళీ మేము ఆమెకు అవకాశం అంత తెలివిగల వాళ్ళు భారతదేశ ప్రజలు. ఆ రోజుల్లోనే అంత తెలివిగల వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో ఇంకా తెలివిగా ప్రవర్తిస్తారు. అది ఆపు గుర్తుపెట్టుకోవాలి, అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చూద్దాం సార్ ఏం జరుగుతుందో. ఇది అంతర్జాతీయ సంబంధాల విషయంలో భారతదేశం దానికి అనుకూలంగా ఉన్నటువంటి విషయాలను మలుచుకోవడంలో కానీ, లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి వ్యవహారంలో కానీ, ఈ వారం జరిగినటువంటి సంఘటనలపై సమగ్ర